హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మునగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మునగాకు తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మునగాకు కారం పొడికి కావాల్సినవి 2 కప్స్ మునగాకు, 1 కప్ ధనియాలు, 1 కప్ కరివేపాకు, 6 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు. చింతపండు అనేది మనం తినే పులుపు పట్టి వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి కూడా మీకు కారం ఎక్కువ తింటే ఇంకొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కారం తక్కువ, అందుకే నేను 6 వరకు వేశాను. ఫస్ట్ మునగాకైతే డస్ట్ అంతా పోయే వరకు బాగా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక డ్రై క్లాత్ మీద మునగాకును బాగా ఆరబెట్టుకోవాలి. మొత్తం తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. మునగాకు అనేది డైలీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆకు అనేది మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ విధంగా కారం పొడి చేసుకొని తినడం వల్ల టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా మనకి చాలా మంచిది. మునగాకులో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది. మునగాకు తినడం వల్ల కంటికి చాలా మంచిది. అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మునగాకు అనేది డైలీ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే కాళ్ళు, కీళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. మనకి అరుగుదల కూడా చాలా పెరుగుతుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మునగాకు తినడం వల్ల డైలీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇప్పుడు మునగాకు కారపొడి ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం పొడికి ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయం మనం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో ఉండాలి, ఎందుకంటే ధనియాలు మాడిపోతాయి. ధనియాలు అనేవి బాగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ధనియాలు అనేవి ఎక్కువ వేపకూడదు, అవి ఎక్కువ వేగా అంటే మనకి చేదొస్తుంది. లైట్గా వేగితే సరిపోతుంది, కొంచెం క్రంచీగా ఉంటే చాలు. తర్వాత అదే ప్యాన్లోకి ఎండుమిర్చి వేపుకోవాలి, జీలకర్ర కూడా వేపుకోవాలి. ఇవన్నీ సిమ్లలోనే వేపుకోవాలి. ఎండుమిర్చికి జీలకర్రకి అయితే ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఆకు అనేది మనం పట్టుకుంటే చాలా క్రంచీగా ఉండేటట్టు వేపుకోవాలి. కరివేపాకు కూడా మన హెల్త్కి అనేది చాలా మంచిది, అందుకే నేను ఈ కారపొడిలో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. లాస్ట్గా మునగాకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. మునగాకు అనేది మనకి అంటుకుంటూ ఉంటుంది, సో కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం తిప్పకుండా అలాగే వదిలేస్తూ ఉంటే మునగాకు మాడిపోతుంది, సో మ్యాక్సిమం తిప్పుతూ ఉండాలి. ఈ మునగాకు కూడా బాగా క్రంచీగా వచ్చి ఆకు పట్టుకుంటే క్రంచీగా అనిపించేంత వరకు వేపుకోవాలి. ఇది బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మునగాకు కూడా అందులో యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ కింద. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేస్తే చాలు, ఎక్కువసార్లు అయితే రుబ్బాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మునగాకు కారపొడి చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మునగాకు కారం పొడి రెడీ. ఈ కారం పొడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.